భాగంగానే తీసుకుంటుంది. బీజేపీతో పొత్తుకు అనివార్యం చేసుకునే అవకాశం ఉంది. నిందితురాలుగా కవితను చేస్తూ ఇప్పుడు మళ్ళీ మరో నోటీసును జారీ చేసినటువంటి అంశం. అదేవిధంగా 41A కింద నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిందితురాలుగా పేర్కొనడం గమనార్హం. ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కవితను సిబిఐ నిందితురాలుగా చేర్చింది. గతంలో కవితకు సాక్షిగా ప్రశ్నించినటువంటి సిబిఐ తాజాగా 41A నిబంధనల నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 26న తమ ముందుకు విచారణకు హాజరు కావాలని సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాగుంటి రాఘవరెడ్డి అప్రూవల్గా మారిన దర్యాప్తు అధికారులకు వెల్లడించినటువంటి విషయాలే కవితను ఈ కేసులో నిందితురాలుగా చేర్చేందుకు వీలు కల్పించాయని భావిస్తున్నారు. రాఘవరెడ్డితో పాటు కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం కూడా సిబిఐ దర్యాప్తులో కీలకంగా కానున్నది. 2023 ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్టు చేసినటువంటి తర్వాత 5 నెలలుగా బెయిల్పై ఆయన విడుదలయ్యారు. అక్టోబర్ 3న ఆయన అప్రూవల్గా మారినటువంటి సందర్భము. ఈ సందర్భంగా కవితని నిందితురాలుగా చేరుస్తూ సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికల ముందు ఇటు కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. బీజేపీ కాంగ్రెస్తో పొత్తుకు వెళ్లకుండా ఉండడం కోసమే, బెదిరింపు కోసమే ఈ చర్యకు పాల్పడుతుందనే రాజకీయ చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆప్ నేత మాత్రం అరెస్టు చేసినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ తోటే వెళ్తాము, పొత్తు కాంగ్రెస్ ఇండియా కూటమిలోనే ఉంటానంటూ ఆపు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరి బీఆర్ఎస్ అడుగులు ఎటువైపు ఉంటాయనేదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అనైతిక పొత్తుతో బీజేపీ బీఆర్ఎస్ వెళ్ళినటువంటి వాస్తవ పరిస్థితి మనందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కూడా అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ కంటే బీఆర్ఎస్కే అనివార్యమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులలో మరి కవితను అరెస్ట్ చేస్తారా, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా లేదా అనేది మనము వేచి చూద్దాం. ఇంకా ఒక వారం రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.